గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు యువతకు స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తున్న రీడ్స్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ హరిత ప్లాజాలో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పోస్టర్ను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆమె లాంచ్ చేశారు. రీడ్స్ సంస్థ ఇప్పటికే పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని యువత మహిళలతో కలిసి పనిచేస్తుందన్నారు. రీడ్స్ సంస్థ సలహాలు సూచనలు తీసుకుని తెలంగాణలోని గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. గ్రామీణ అభివృద్ధిపై తాము ఇప్పటి వరకు విదేశాల్లో పలు కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ సాధించామని, ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చినట్లు రీడ్స్ సంస్థ సెక్రటరీ రవిరెడ్డి తెలిపారు. సంస్థ 15 దేశాలలో రూరల్ డెవలప్మెంట్ మీద, రూరల్ పీపుల్ లైఫ్ ఎంపవర్ చేయడం కోసం, అదే విధంగా డెవలప్ చేయడం కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. రీడ్ సంస్థతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం కూడా వాళ్ళ అనుభవాలను, వాళ్ళ ఇన్నోవేషన్స్ ను, వాళ్ళ అబ్జర్వేషన్స్ తీసుకొని మన రూరల్ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా సమ్మిళితం చేసుకొని ముందుకెళ్తాం. వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్, వాళ్ళ యొక్క ఐడియాస్ కూడా తీసుకొని రూరల్ డెవలప్మెంట్ లో మరి ప్రజా జీవనంలో జీవన ప్రమాణాలను పెంచడం కోసం వివిధ రకాల వాళ్ళ యొక్క ఐడియాస్ ను కూడా తీసుకుంటాం. ఈరోజు రీడ్స్ సిడాప్ ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఒక 15 కంట్రీస్ లో రూరల్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నాము. రీడ్స్ వెరీ రినౌండ్ ఎన్జిఓ, ఇండియాలో వర్క్ చేస్తాం. మనం కలిసి ఈ రూరల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంతా కండక్ట్ చేస్తున్నాము. వేరే వేరే కంట్రీస్ లా రూరల్ డెవలప్మెంట్ లా కొత్త ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ కి తీసుకురావాలా. తర్వాత ఎక్కడ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ఈ సొల్యూషన్స్ కస్టమైజ్ చేసి ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అన్నది ఒకటే క్రైటీరియా. మనకు లెస్ రిసోర్సెస్, లెస్ టైంలో ఎక్కువ మంది మీద ఎక్కువ ఇంపాక్ట్ ఎట్లా చేయొచ్చు అట్లా ఐడియానా మనం చూస్తున్నాము.